పేరుని నాని కోవర్ట ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంటే గెలిచినప్పుడు ఉన్న కన్నా కూడా ఇప్పుడు ఓడిపోయినాక ఎందుకు ఇంత అతి చేస్తున్నాడని చాలామంది మాట్లాడుకున్నారు. అసలు ఏంటి విషయం? అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు ఇప్పుడనే కాదు, గత ప్రభుత్వ హయాం వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నోటి దురుస్తనం ఏ విధంగా అంటే దారిని పోయేదాన్ని కూడా మన మీద వేసుకొని, లేకపోతే వాళ్ళు బాగున్నా కూడా వాళ్ళని కూడా చెడగొట్టి మనం కూడా చెడిపోదామనే రకం అయితే వీళ్ళందరూ. అండ్ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ పనులు కానీ అవి ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. డైలీ పేర్ని నాని ఏ విధంగా ఓవర్గా మాట్లాడుతున్నాడో, మితిమీరిపోయి మాట్లాడుతున్నాడో మనము వీడియోల రూపంలో ప్రజలందరి దగ్గర కూడా ఒక వీడియో ప్రూఫ్ కూడా ఉంది. రేపు పొద్దున వచ్చి నేను ఆ విధంగా అనలేదు అంటే కూడా ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. సో ప్రజెంట్ ఈ సోషల్ మీడియా జనరేషన్లో ఎవరు ఎక్కడ ఏ చిన్న పొరపాటు మాట్లాడినా కూడా అది వితిన్ మినిట్స్లో కూడా వైరల్ చేస్తున్నారు. దట్టు ఇలాంటి పబ్లిక్ ఫిగర్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో మొన్న ఏం మాట్లాడాడు ఆయన పేర్ని నాని గారు, ఎట్లా అంటే నరికి అంటే చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరకాలి, చీకట్లో అంతా అయిపోవాలి, చీకట్లో కన్ను కొడితే పనంతా అయిపోవాలనే విధంగా చాలా వివాదాస్పదమైనటువంటి కామెంట్లు చేశారు. సో అప్పట్లో రప్ప రప్ప అని చెప్పేసి ఒక సినిమా డైలాగ్ వాడి అదొక పోస్టరు దాన్ని పట్టుకొని వచ్చారు. సో ఇప్పుడు ఆ విధంగా చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరకాలి, మన ప్రభుత్వం వచ్చినప్పుడు, మన ప్రభుత్వం రాగానే ఇంకా మనం ఆటోమేటిక్గా మనం ఏంటో చూపిద్దాం అనే విధంగా ఎవరైతే ఈ విధంగా కొంతమంది ఆల్రెడీ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా రౌడీ రాజకీయాలు, రౌడీ వ్యక్తులని, కార్యకర్తలు కూడా చాలామంది అంటూ ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇంకా ప్రేరేపించే విధంగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు అంటే ఇంత ఓవర్ యాక్షన్గా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ ఇంత ఘోరంగా పడిపోవడానికి కారణం ఏంటంటే అందరికీ తెలిసిందే, ఇలాంటి వాళ్ళ నోటి దూస్తానమని. మరి ఇక్కడ ఆల్రెడీ పార్టీ ఓడిపోయింది. ప్రజెంట్ ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి తనకంటూ ఒక మంచి అభిప్రాయం క్రియేట్ చేసుకొని ట్రై చేస్తుంటే మళ్ళీ ఇలాంటి వ్యక్తులు వెనకాల నుంచి గోతులు తవ్వడం ఏంటి, ఈ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈయన వైసీపీ పార్టీకి ఉన్న దొంగన అని చాలామంది అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మంచి పని మీరు ఏది చేయకపోయినా పర్వాలేదు, సైలెంట్గా ఉంటే బాగుంటుంది. ఇలాంటి మాటలు మాట్లాడి లోకేష్ గారిని అది చేసి, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే వాళ్ళ పార్టీకే నష్టం కలుగుతుంది తప్ప వేరే వాళ్ళకు ఒరిగేది ఏమీ లేదు. సో రీసెంట్గా ఇంకొక కాల్ రికార్డు కూడా లీక్ అయింది. ఇక్కడ లోకేష్ డైరెక్షన్లో ఒక టీడీపీ ఎమ్మెల్యే వివాదాలు చేశాడు. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం అల్లకొల్లలు సృష్టిద్దాం అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. సో అది ఇంకొక వైపు. ఇక్కడ ఉప్పాల హారిక అండ్ తన కారు మీద రాళ్ళు పడ్డాయి. సో అది కూడా లోకేష్ చేయించాడని చెప్పేసి దాన్ని కూడా తీసుకొని మనము అంతా అల్లకొల్లలు చేద్దాం రాష్ట్రం అంతా కూడా అని చెప్పేసి అది కూడా మాట్లాడాడు. సో వాటి పరంగా వాటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అది ఆయన ఇంట్లో మాట్లాడిన మాటలు, వాటిని కూడా వాళ్ళ కార్యకర్తని స్వయంగా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలాడు అనమాట. మీడియా కూడా ఇచ్చాడు. సో ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పార్టీకి వాళ్ళే వెన్నుపోటు పొడుచుకుంటున్నారు. కాబట్టి మరి ఇక్కడ పేర్ని నాని అనేవాడు కోవర్ట అని అనుమానాలు అయితే పార్టీ సభ్యులందరూ కూడా వస్తుంది. మరి ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నారు. పార్టీ సభ్యులందరూ కూడా ఒక టెన్షన్ ఒకవైపు, ఈయన కోవర్ట అని అనుమానాలు ఒకవైపు. సో ఖచ్చితంగా మున్ముందు ఇదే విధంగా ముందుకెళ్తే వీళ్ళు నోటు దూసి తగ్గించుకోకపోతే పార్టీ అనేది సమూలంగా పోతుందనే ఒక డౌట్ కూడా అర్థమవుతుంది.